ఈరోజు వినిపించబోతున్న నవల 'నువ్వో సగం నేనో సగం'. రచన శ్రీ సింహప్రసాద్ గారు. మధు అని. కాలేజీ ప్రేమల మీద, సినిమా ప్రేమల మీద నాకు నమ్మకం లేదు. నిజానికి వాటిని ప్రేమలు అనే కన్నా ఆకర్షణనో వ్యామోహమనో అనడం సబబు. పెళ్ళికి ప్రేమ ముఖ్యం కానే కాదు. పెళ్ళి ఒక మంగళప్రదమైన సామాజిక హితైషి, రెండు కుటుంబాలని కలిపే వారధి, ఇద్దరి గుండె చప్పుళ్లను ఒకటి చేసే సన్నాయి మేళం, మూడు ముళ్ళు ఏడడుగులు కలిసి 10 కాలాల పచ్చని జీవితాన్నిచ్చే అద్భుత మంత్రం పెళ్ళి. ఇది మధువని అభిప్రాయం. అభిషేక్ అభిప్రాయం. పెళ్ళి అనేది ఇద్దరు అపరిచితుల్ని ఒక పంజరంలో బంధించే వ్యవస్థ. అన్ని పెళ్ళిళ్ళు అలా ఉంటాయని కాదు, కానీ పెద్దలు కుదిర్చిన పెళ్ళంటే అడుగడుగునా రాజీపడి ముక్కుతూ మూల్గుతూ తిట్టుకుంటూ తన్నుకుంటూ కలిసి ఉండటం. ఐ హేట్ ఇట్. నా దృష్టిలో ప్రేమ పెళ్ళి ఒక్కటే అసలు సిసలు పెళ్ళి. పెద్దవాళ్లకి బుద్ధావతారాలకి ప్రేమంటే తేలికైన భావం ఉండి చులకన చేసి మాట్లాడుతుంటారు. నిజానికి ప్రేమంటే రెండు మనస్సుల అపూర్వ సంగమం, రెండు గుండెలు ఒక్కటై పాడే జీవన గీతం. ఇవి ఈ నవలలో నాయకుల అభిప్రాయాలు. ఈ నవలకు స్వాతి వీక్లీ సీరియల్లో బహుమతి పొందింది. ఈ నవలను 2002 నుంచి 2003 వరకు స్వాతి సపరివార పత్రికలో సీరియల్గా వచ్చిన నవల ఇది. ఇక నవల్లోకి వెళ్దాం. గోల్కొండ దగ్గరున్న ఫామ్ హౌస్ ముందు ఒక శాంత్రో, ఒక మారుతి జెన్, ఒక జిప్సీ ఆగాయి. వాటిల్లోంచి టీనేజీ అబ్బాయిలు అమ్మాయిలు దిగారు. ఫ్యాషన్ పేరెడ్కి వచ్చినట్లుగా రకరకాల దుస్తుల్లో ఉన్నారు. ఆనందమంతా స్వంతమైనట్లుగా ఊగిపోతున్నారు. హాయ్ ఇంద్ర అంటూ నరేంద్రని చుట్టుముట్టేశారు ఆడపిల్లలు. యువర్ ప్లేస్ ఈజ్ నైస్ యార్ అని ఒకరు మెచ్చుకోగా వంత పలికారు మిగతా వాళ్ళు. అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. మా వారసులు ఓషన్ పార్క్లో అన్నాడతను కాస్త వెనక్గా నిలబడి ఉన్న అభిషేక్ని చూపిస్తూ. నువ్వు గ్రేట్, నీ సెలెక్షన్ డబుల్ గ్రేట్ అందో మిస్ జీన్స్. గ్రేట్ల సంగతి తర్వాత, ముందు గేటు తీద్దాం రండి ఆనందలోకానికి అంటూ వచ్చాడు సునీల్. హో అంటూ ఆనందోత్సాహాలతో అందరూ లోపలికి వెళ్ళారు. అభిషేక్ అందరినీ ఆహ్వానిస్తూ గుమ్మంలో నిలబడ్డాడు. అతడిని విడివడిని పెదాలతో విష్ చేసి నరేంద్ర వెంటపడ్డారంతా. ఆ ఫామ్ హౌస్ నరేంద్రదే. బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టాడతడు. అతని తండ్రి రాజ్యసభ ఎంపీ. చాలా కాంట్రాక్టులు, స్టార్ హోటల్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేవారిలో అత్యంత సన్నిహితుడాయన. అభిషేక్, సునీల్ ఇద్దరూ కూడా నరేంద్ర క్లోజ్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా ఫ్రెండ్స్ అని చెప్పుకునే పరిచయస్తులును. అభిషేక్ స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తన మిత్రులందరికీ చిన్న పార్టీ ఇస్తానన్నాడు. సంతోషాన్ని మినిమం 10 మందితో పంచుకోవాలోయ్. ఇలాంటివి నీకు తెలియదు కానీ నే చెబుతా విను అంటూ సునీల్ ఆ ప్రపోజల్ని హోటల్లో గెట్ టుగెదర్గా మార్చాడు. నరేంద్ర రంగప్రవేశం చేసి ఫామ్ హౌస్లో బిగ్ బ్యాంగ్గా నిర్ణయించాడు. దాంతో మిగతా ఇద్దరు తలూపక తప్పలేదు. అభి 10,000 ఇచ్చాడంతే. డబ్బు లెక్కలు పట్టించుకోకుండా అన్నీ అంతా నరేంద్రే అరేంజ్ చేశాడు. ఆఖరికి అతిథుల్ని కూడా అతడే ఆహ్వానించాడు. వాళ్ళంతా నరేంద్ర ఫ్రెండ్సే అవడంలో ఆశ్చర్యం లేదు. మిత్రుడి కోసం నరేంద్ర పార్టీ ఇస్తున్నాడు అనుకున్నారంతా. అతడేం చేసినా ఘనంగా ఉంటుందని తెలుసు గనక పిలవటం ఆలస్యం పరుగునొచ్చారు. వావ్, ఇది గెస్ట్ హౌసా, మోడ్రన్ బారా? రీత నోరెళ్లబెట్టేసింది హాల్లో చేసిన ఏర్పాట్లు చూసి. సరిగ్గా అప్పుడు జామ్ అంటూ మోగాయి ఒక పక్కగా అరేంజ్ చేసిన సంగీత వాయిద్యాలు. ఉత్సాహంతో కేరింతలు కొట్టారంతా. వెయిట్ 1 మినిట్ అంటూ అభిని తీసుకుని ముందుకొచ్చాడు నరేంద్ర. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, అయినా మళ్ళీ చెబుతున్నాను. మీట్ మై ఫ్రెండ్ అభిషేక్. స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. సో ఈ పార్టీ అన్నమాట అన్నాడు నరేంద్ర. లెవెలు హైటు తక్కువ కానీ వీడు తక్కువ వాడు కాదు. కమిషనర్ గారు అబ్బాయి. భయపడకండి బాయ్స్ అండ్ గర్ల్స్. పోలీస్ కమిషనర్ కాదు, మున్సిపల్ కమిషనర్ మాత్రమే అన్నాడు సునీల్ నవ్వులు చిందిస్తూ. అభికి కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు, కొందరు కళ్లతో అభినందనలు తెలిపారు. కానీ వాళ్ళంతా నరేంద్ర మీద పడి మరీ అభినందనలతో ముంచెత్తారు చక్కని పార్టీ అరేంజ్ చేసినందుకు. అభి కించిత్ ఫీల్ అయ్యాడు, కానీ ఆ తర్వాత మర్చిపోయాడు. హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి. రకరకాల ధ్వనులతో గోల చేశారంతా. ఒక్కొక్కటిగా లైట్లు వెలిగాయి. హర్షధ్వానాలు చేశారు. లైట్లు వెలిగినందుకు కాదు, మెరుపు తీగలాంటి అమ్మాయి ప్రత్యక్షమైనందుకు. ఆమె వర్ధమాన గాయకురాలు, చక్కని డాన్సర్. విడుదలైన ఒక్క ఆల్బంతోనే
కుర్రకారును ఊపేసి ఉర్రూతలూగించి అభిమానులుగా మార్చేసుకుంది. అభిమానులందరూ ఒక్కసారిగా ఆమె మీదికి ఎగబడ్డారు. సరిగ్గా అప్పుడు నరేంద్ర చప్పట్లు కొట్టాడు. ఆ సంకేతాన్ని అందుకుని ఆమె హాట్ నెంబర్ అందుకుంది. వాయిద్య ఘోష అందరిలోకి కరెంట్ ఎక్కించింది. కాలు చెయ్యి ఆ పైన ఒళ్ళు ఊపుతూ ఊగుతూ డ్యాన్స్ మొదలెట్టారంతా. సింగర్ మరింత రెచ్చగొట్టింది. ఆటాపాట జతకట్టి చిందులేశాయి. నరేంద్ర, సునీల్ కూడా వాళ్లల్లో కలిసిపోయారు. అభిషేక్ మాత్రం చిన్నగా దరువేస్తూ కాస్త ఎడంగా ఉండిపోయాడు. అది గమనించిన హర్షిణి మిగతా వాళ్ళని విడిపించుకొని పాటని హమ్ చేస్తూనే అతన్ని సమీపించింది. హాయ్, ఐఎమ్ హర్షిణి. నైస్ టు మీట్ యూ. ఒంటరిగా ఉన్నారేం? ఆహా, ఏం లేదు. డ్యాన్స్ రాదు, చేస్తే వస్తుంది. ఈత రావాలంటే నీటిలోకి దూకాలి తప్ప ఒడ్డు నుండి చూస్తే ఎలా వస్తుంది? కమాన్. చొరవగా అతడు చేయి పట్టుకుని లాగింది. ఆమె మీద తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఆమె నవ్వింది. బదులుగా తను నవ్వాడు. ఆమె చెయ్యి వదల్లేదు. వదిలించుకునే ప్రయత్నం చేయలేదతడు. ఇద్దరూ సంగీతానికి అనుగుణంగా అడుగులెయ్యసాగారు. టైట్స్లోంచి ఆమె అందాలు గుమ్మెత్తిస్తుంటే కంగారుని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అది గమనించి జాజులు నవ్వినట్లుగా నవ్విందామె. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఆహా, మళ్ళీ నవ్వింది. ఈసారి ముగ్ధ మోహనంగా నవ్వింది. నేను ఫ్రెండ్ని కాదా? కవ్వింపుగా అడిగింది. ఎస్ ఎస్, స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యావన్నమాట. శాలరీ 25,000 దాకా ఉంటుందనుకుంటా. అంత కాదు, కానీ ఎక్కువే ఉంటుంది. జీతం 11,000 అన్న సంగతి బయట పెట్టడానికి ఇష్టం లేక అన్నాడు. పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. కారు, బంగళా, పైరాబడి ఉంటుంది కదా. గుడ్ లక్. థ్యాంక్ యూ. మీ డాడీ ఎక్కడ పనిచేస్తున్నారు? సిటీలోనేనా? ఇంతలో అంతా అవతల ఎంజాయ్ చేస్తుంటే మీరు ఈ మూలకు చేరి గుసగుసలాడుతున్నారేంటి అంటూ వచ్చాడు నరేంద్ర. అభిని వదిలి అతడి వెంట పడిందామే. ఏం లేదు, నీ ఫ్రెండ్ గురించి తెలుసుకుంటున్నా. వాడి బయోడేటా అంతా నా దగ్గరుంది మిస్ అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు సునీల్. దాని నీ దగ్గరే భద్రంగా దాచుకో అంది హర్షిణి. ఎందుకు? ఏ అమ్మాయి అయినా నీ ముఖం చూసి ముఖం చిట్లిస్తే అప్పుడు దాన్ని ఆమె చేతిలో పెడదు గాని అప్పుడేమవుద్ది? ఓరి బడుద్దాయి, ఆ అమ్మాయి ముఖం చింకి చేటంతవుతుంది. వెటకారంగా అన్న నరేంద్ర మాటలకి నవ్వుకుంటూ ఆ ముగ్గురు వెళ్ళిపోగా సునీల్ ఒక్కడు మిగిలిపోయాడు. అభిగాడి బయోడేటా ఇస్తే నన్ను చూసి ముఖం చిట్లించిన అమ్మాయి ముఖం ఎందుకు వికసిస్తుందబ్బా బుర్ర గోక్కుంటూ అనుకున్నాడు. ఏంటి ఏవో లెక్కలేస్తున్నావు గురు అంటూ వచ్చాడొకడు. అంతా చెప్పి తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. వెరీ సింపుల్, నీ ముఖంలో లేనిది ఆ బయోడేటాలో ఉందన్నమాట అన్నాడతను. ఆర్ని, నాకు ఉద్యోగం సద్యోగం లేదు కనుక బేవార్స్ గార్డెనని ముద్ర కొట్టేసిందన్నమాట. చెబుతాను, నాకు టైం వస్తుంది. ఆటపాటలతో అలసిపోయాక ఆహారం మీద పడ్డారంతా. హాట్ అండ్ కూల్ డ్రింకుల మీదికి ఎగబడ్డారు కొందరు. మందుదాత సుఖీభవ అంటూ విస్కీ సీసా గ్లాసు ముందు పెట్టుకొని మరీ బైఠాయించాడు సునీల్. నరేంద్రకి ముగ్గురు అమ్మాయిలు విస్కీ గ్లాసులు అందించారు. ఎవ్వరినీ నొప్పించలేనంటూ మూడు తాగేశాడు. అందర్నీ పరిశీలిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు అభి. హే, నీకేమైంది మ్యాన్? గ్లాస్ ముట్టలేదేంటి? హర్షిణి చాలా ఆశ్చర్యంగా అడిగిందతన్ని. బీర్ ఓన్లీ అన్నాడు అభిషేక్. ఏం పాపం? ఏమీ లేదన్నట్లు చిన్నగా నవ్వాడు. బూజింగ్ అలవాట్లేదా? ఇంతవరకు టేస్ట్ చేయలేదు. చిత్రమైన మనిషివే, నువ్వింకా ఫార్వర్డ్ అనుకున్నాను. వింత జంతువుని చూసినట్టు చూస్తూ అందామే. కంగు తిని కుచించుకుపోయాడు అభి. మావాడు స్పెసిమన్లే అన్నాడు అటొచ్చిన నరేంద్ర. జూ నుంచి తెచ్చావా ఏంటి కర్మ? ఒక్కసారిగా పగలబడి నవ్వాడు నరేంద్ర. ఏంటంటూ చుట్టుముట్టారంతా. అభిషేక్ ముఖంలోని రక్తమంతా మంత్రించినట్టుగా ఇంకిపోయింది. ఏం లేదు, జస్ట్ జోకే అనంతే. అయినా ఎవరూ వదల్లేదు. అభి గురించి చెప్పమంటూ ప్రెస్ చేశారు. మిస్టర్ అభిషేక్, హీరో ఆఫ్ 1970 అన్నాడు తాగిన మత్తులో తూలుతూ వచ్చిన సునీల్. అంటే ఇప్పుడు జీరోయా అంటూ మినీ డ్రెస్ అమ్మాయి రియాక్ట్ అయింది. ఆహా, అదేం కాదు, కానీ చదువులో ఫార్వర్డే, కానీ సోషల్ మూవ్మెంట్లో బ్యాక్వర్డ్ అన్నాడు నరేంద్ర. వాట్ అబౌట్ ఔటింగ్, డేటింగ్? వాళ్లలోని ఓ జీన్స్ అమ్మాయి కొంటెగా ప్రశ్నించింది. నేను అడుగుతాగా, లవ్, ఇష్క్, ప్రేమల గురించి విన్నావనుకుంటాను. వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటి మిస్టర్ షేక్ అడిగింది టైట్స్ గర్ల్. నువ్వేమాత్రం షేక్ అవ్వొద్దు, ఫ్రాంక్గా ధైర్యంగా చెప్పేసేయ్ ఊతమిచ్చింది హర్షిణి. మొహం ఎర్రగా కందిపోగా చాలా ఇబ్బందిగా, కించిత్తు అవమానంగా ఫీల్ అయ్యాడు అభిషేక్. తన పార్టీకి తనని
అభినందించడానికి వచ్చి మరీ ఇలా తనని కార్నర్ చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టెల్ సంథింగ్ యార్ అన్నాడు నరేంద్ర. అమ్మో బీ కేర్ఫుల్ బ్రదరు, గర్ల్స్ చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. పెదవి దాటేదే పృథివి దాటిపోతుంది. తెలుసో తెలియక వాగావో డోలును వాయించినట్లు వాయించేస్తారు. అనుభవంతో చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం మరి. 4వ పెగ్గులోకి వచ్చిన సునీల్ అన్నాడు నిలదొక్కుంటూ. స్టేట్ బ్యాంక్ని జేబులో పెట్టుకున్న ఆఫీసర్ గారికి సిగ్గేస్తోందేమోనే అక్కడున్న వాళ్లల్లో ఒకరన్నారు. సిగ్గనే పదార్థం యొక్క కెమిస్ట్రీ ఏంట్రా? సారీ, కెమిస్ట్రీలో నేను పూర్. పోనీ కామర్స్లో చెప్పు. రూమర్స్ తప్ప మరేవీ తెలియవు వాడికి. ఒరే ఏదోటి చెప్పందే, వీళ్ళు వదలరు కానీ. నీకు నోటికొచ్చిందేదో చెప్పేయి, డిన్నర్కి లేట్ అవుతోంది తొందర పెట్టాడు నరేంద్ర. అభిషేక్ అని ఇంచక్కని పేరు పెట్టుకుని నీళ్లు నములుతావేంటి? ఇన్సల్ట్గా లేదు? హర్షిణి అంది. ఆ పేరు తను పెట్టుకోలేదు, వాళ్ళ డాడీ పెట్టారు కదా. డాడీ కూచి మళ్ళీ నవ్వులు ప్రతిధ్వనించాయి. ఈ మేలు గురించే తప్ప ఫీమేల్ గురించి జీరో నాలెడ్జ్ ఏమోనే మరొకరన్నారు కన్నుగీటుతూ. అభిషేక్కి రోషం పొడుచుకొచ్చింది. వెల్ వాట్ డూ యూ వాంట్ అన్నాడు కించిత్ ఆవేశంగా. అబ్బా, హీరో గారి దవడకండరం బిగుసుకుందే. నో మోర్ జోక్స్ ప్లీజ్, ఐఎమ్ సీరియస్. ప్రేమ గురించి నా అభిప్రాయాలు సీరియస్గా ఉంటాయి. చెప్పనా? వినగలరా? విని తట్టుకోగలరా? అభి ధోరణికి నరేంద్రతో సహా అంతా విస్తుపోయారు. మనిషికొచ్చినంత కోపం వచ్చిందేంట్రా అని ఇంకేదో సునీల్ అనబోతుంటే షటప్ అన్నాడు అభి. అతడి మత్తు 3 అంతులు దిగిపోయింది ఒక్కసారిగా. నైస్ గాయ్, సీరియస్ రిప్లై కావాలి, చెప్పు. అతడి భుజం మీద చిన్నగా తడుతూ అంది హర్షిణి. ప్రేమ అంగట్లో అమ్మే సరుకు కాదు. అది ఇలాంటి పార్టీల్లోనో నెట్ సెంటర్లలోనో పిజ్జా కార్నర్లలోనో లభ్యం కాదు. ప్రేమకి కావాల్సింది హంగు ఆర్భాటం, డబ్బు దస్కం, ఫ్యాషన్లు, పార్టీలు కాదు. ప్రేమంటే హృదయ స్పందన. ప్రేమంటే మనసంద్రంలోంచి ఉద్భవించే అమృత భాండం. అది ప్రేమికులకి అమరత్వం ప్రసాదిస్తుంది. ఒకరి కోసం ఒకరు సర్వం త్యాగం చేసేలా చేస్తుంది. సాధారణ ప్రేమికులంతా మనస్సుని మాత్రమే ఇస్తారు. నేను ప్రాణాన్ని కూడా ఇస్తాను. అభిషేక్ వాగ్దాటికి క్షణకాలం బ్రాన్పడిపోయారంతా. పిమ్మట అప్రయత్నంగా తప్పట్లు కొట్టారు. డైలాగ్ ఎమోషనల్గా చాలా బాగుంది. ఏ బుక్లోంచి కాపీ కొట్టావు అడిగిందో గడుగ్గాయి. కాపీ నా జన్మ హక్కు, వాడిది కాదు. సునీల్ చిన్నగా గొణిగాడు. అది డైలాగ్ కాదు, నా గుండె లోతుల్లోంచి ఊరి వచ్చిన భావజలం అన్నాడు అభిషేక్. ఆ జలమో జాలమో అందుకున్న బేబీ ఎవరు? హర్షిణి అడిగింది. ఎవరూ లేరు. నా హృదయాన్ని స్పందింప చేయగల వారెవరూ నాకింతవరకు తారసపడలేదు అన్నాడు అభిషేక్ మందహాసం చేస్తూ. ఇక్కడింతమంది ఉన్నా ఒక్కరూ నచ్చలేదా? నచ్చటం అన్నది కళ్ళకి కాదు, మనసుకి సంబంధించింది. నాకు కావాల్సింది వజ్రం గాని గాజు పెంకులు కాదు. జీన్స్ అమ్మాయికి రోషం పొడుచుకొచ్చింది. చేతిలోని గ్లాసుని నేలకేసి కొట్టింది. నేను నీ కళ్ళకి గాజు పెంకులా కనిపిస్తున్నానా? నిన్ను అంటూ అభి మీదికి దూసుకెళ్ళి అతడు చొక్కా పట్టుకుని లాగబోతుంటే మిగతా వాళ్ళు అడ్డొచ్చి ఆపారు. హోల్డ్ యువర్ టంగ్, రోషంతో హెచ్చరించిందామె ఒగరుస్తూనే. మా వాడేదో సరదాగా జనరలైజ్ చేస్తే అలా ఫీల్ అవుతావేంటి విజ్జు? టేక్ ఇట్ ఈజీ సర్ది చెప్పాడు నరేంద్ర. ఓకే మిస్టర్ అభిషేక్, మేం చిల్లు పెంకలమే. ఎక్కడుందో అసలుందో లేదో తెలియని నీ వజ్రం ఎలా ఉంటుందో చెప్పు, విని ఆనందిస్తాం హర్షిణి అంది. నీలి ఆకాశాన్ని చీరగా ధరించిన గోదావరి కన్నెలా ఉంటుంది. చీర చుట్టుకున్న ఆ అప్పలమ్మ ఎక్కడుందట? తెలీదు. ఉన్న నీలాంటి బీసీ కాలం నాటి సరుకుని ప్రేమిస్తుంది అనేమిటి? ప్రేమించకపోతే ఇలాగే ఉండిపోతాను. వాట్? అదిరిపడ్డారంతా. మీరు విన్నది కరెక్టే. ప్రేమని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను. ప్రేమే జీవితం అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎప్పటికైనా సరే ప్రేమించబడే పెళ్లి చేసుకుంటాను. అలా చేసుకోలేనప్పుడు ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోతాను అన్నాడు అభిషేక్. ఈజ్ ఇట్ ఎ ఛాలెంజ్? హర్షిని మాటలకి యా అన్నాడు అభి స్థిర నిశ్చయంతో. ఒరే అభి, మాట మీద నిలబడేది నాలాంటి తాగుబోతులరా. నీలాంటి వాళ్ళందరూ నేల మీదే నిలబడతారు అంటూ సునీల్ తూలిపడబోతే ఎవరో పట్టుకుని భద్రంగా కూర్చోబెట్టారు. నరేంద్ర, నీ ఫ్రెండ్ ప్రతిజ్ఞ విన్నావుగా? ప్రేమ పెళ్ళే చేసుకుంటాట, లేకపోతే బ్యాచులర్గా మిగిలిపోతాట. నువ్వే సాక్ష్యం తెలగరేస్తూ అంది హర్షిణి. ఓకే, లీవ్ ద మ్యాటర్, కమాన్ లెటర్స్ కంటిన్యూ ద పార్టీ. అందరి అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఎడంగా తీసుకెళ్లాడు నరేంద్ర. అమ్మాయిలందరూ అభిషేక్ వంక చూస్తూ ఏదేదో చెప్పుకోసాగారు. అదంతా గమనించేసరికి అభి పెదాల మీద గర్వంతో కూడిన మందహాసం చిందులేసింది.
అతడికి ఎంతో ఆనందంగా ఉంది, మరెంతో తృప్తిగా ఉంది. తన కోసం ఏర్పాటు చేసిన పార్టీ అది. అయినా తనను పిపీలికంలా చూస్తూ నరేంద్ర భజన చేస్తున్నారు. తనొక్క స్టేట్మెంట్ ఇచ్చేసరికి గుమ్మైపోయారంతా. ఒక్కసారిగా తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. అలా అవ్వాలనే, వారి ఈగోల మీద దెబ్బ కొట్టాలనే ప్రేమ డైలాగ్స్ అందించాడు. సక్సెస్ అయ్యాడు. చాలు, ఇది చాలు. నిజానికి ఇది తన తొలి విజయం. ఎస్ఆర్ నగర్ బస్టాప్లో కొత్త హీరో హోండా మీద కూర్చుని సునీల్ కోసం నిరీక్షిస్తున్నాడు అభిషేక్. హోండాని 2 రోజుల క్రితమే తండ్రి కొనిచ్చాడు. అంత క్రితం డొక్కు స్కూటరే ఉండేది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా బైక్ కొనలేదు. స్టేట్ బ్యాంక్ సెలక్షన్ వచ్చేసరికి అడగకుండానే కొని తెచ్చిచ్చాడాయన. హోండాతో పాటు ఎంతో శక్తి, మరెంతో పెద్ద హోదా వచ్చినట్టు ఫీల్ అవ్వసాగాడు. దానిమీద హుసేన్ సాగర్ చుట్టూ చక్కర్లు కొడుతూ గర్ల్స్కి పోజు కొట్టాలని మహా ఉబలాటంగా ఉందతడికి. ఈ సునీల్ గాడు ఎక్కడ చచ్చాడో అనుకుంటుంటే, గురు ఎవరి కోసం వెయిటింగు అంటూ ప్రత్యక్షమయ్యాడు సునీల్. నీకోసమే గాని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది చెప్పు? గంట నుంచి తెలుసా? అరే అలాగా, నా సెల్కి ఫోన్ చేయకపోయావా? అన్నట్టు నా సెల్ నంబర్ నీ దగ్గర లేదు కదూ? జేబులోంచి సెల్ ఫోన్ తీస్తూ అన్నాడు. బేవార్సగా తిరిగే నీ జేబులో సెల్ ఫోనా? అది నిజంగా నీదేనా? నాదేరా. నా శీలాన్ని శంకిస్తున్నావు. అసలు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానురా? చెబితే బాగుండదు కానీ దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? నాదేరా, ఓ ఫ్రెండ్ ఇచ్చాడు. ఇందులో గుంజు లేదు, చిన్నగా చెప్పాడు. ఏంటి? ఓల్డ్ ఫోన్ మా ఓడు పక్కన పడేస్తే జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. ఎందుకురా? ఎందుకని అడుగుతావేంటి? సెల్ ఫోన్ లేకపోతే అమ్మాయిల కళ్ళకి మగాడిలా కనిపించంరా. సునీల్ మాటలు పూర్తి కాకుండానే ఒక అమ్మాయి వచ్చి అతన్ని విష్ చేసి 1 కాల్ ప్లీజ్ అని అడిగింది. చచ్చింది గొర్రె అనుకున్నాడు అభి. కానీ సునీల్ సారీ ప్లీజ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ అర్జెంట్ కాల్ అన్నాడు. ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోయిందామె. భలేగా హ్యాండిల్ చేసావురా. గర్ల్స్ని హ్యాండిల్ చేయడం ఓ కళ. కాలర్ ఎగరేస్తూ పోజు కొట్టాడు సునీల్. ఆ కళ నీ దగ్గరే ఉంచుకోగాని బైక్ ఎక్కు వెళ్దాం. ఎక్కడికి అడిగాడు సునీల్. నెక్లెస్ రోడ్కి. కొత్త బైక్తో నెక్లెస్ రోడ్కి వెళ్తావా? ఏం వెళ్ళకూడదా? దొంగల భయమా? దొంగలకి గోలీమార్, ఫిగర్ కలర్సు ఉండొద్దు. నెక్లెస్ రోడ్కి వెళ్తే కావాల్సినంత మంది ఉంటారు కానీ నువ్వు నోరు మూసుకుని కూర్చో. అక్కడ అమ్మాయిలు ఉండర్రా, అమ్మలే ఉంటారు. ఏం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మ్యూజిక్ ఫెస్టివల్ అరేంజ్ చేశారా? ఎవరెవరి ప్రోగ్రాంలు ఉన్నాయో తెలుసా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి, ఉస్తాద్ షహేద్ పర్వేజ్ సితారా, జాకిర్ హుసేన్ తబలా, ఆనంద్ సితార్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూటు. ఎగిరి గంతేశాడు అభి. వెరీ గుడ్. అయితే టేస్ట్ ఉన్న గర్ల్స్ వస్తారా? పిచ్చివాడిని చూసినట్లు చూశాడు సునీల్. వెంగా బాయ్స్ ప్రోగ్రామ్ అనుకున్నావేంటి గర్ల్స్ ఎగబడ్డానికి? అలాంటి ప్రోగ్రాంలకి అమ్మలు అమ్మమ్మలు వస్తారు తెలుసా? అంతా అలా ఉండరు కానీ పద చెప్తా. ఇంతకంటే మంచి ప్రోగ్రాం ఉందిరా. హబ్లో బొంబిడాయల పులుసు అద్భుతంగా ఉందట. ఓ 2 ప్లేట్లు లాగించొద్దాం పదా ఊరిపోతూ అన్నాడు. నీకెప్పుడు తిండి ధ్యాసే, మరో పనుంటే కదా. అసలు మనిషి పుట్టిందే తిండి తినటానికిరా. తిను గాని నన్ను మాత్రం తినకు. నువ్వు వస్తావా రావా? ఎంచక్క డిస్కో ఎక్కకెళ్దాం. నరేంద్రగాడు కూడా రావచ్చు. నువ్వు నెక్లెస్ రోడ్కి వస్తావా రావా? రాలేని మొర్రో అని ఇండైరెక్ట్గా చెప్తున్నాను కదా. అయితే నీ కర్మ. బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అభిషేక్. నా కర్మ కాదు, నీ కర్మే. అన్యాయంగా బలైపోతావురై. నా మాట వినరా, రూట్ మార్చరా. సునీల్ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు దూకించాడు అభి. పండగ పరుచుకున్నట్లుగా ఉంది నెక్లెస్ రోడ్. ఎటు చూసినా జనమే, కోలాహలమే. బారులు తీరిన విద్యుత్ బల్బుల తోరణాలు స్వాగతిస్తుంటే, ఆహ్లాద వాతావరణం ఆహ్వానిస్తుంటే సిటీ జనం తోసుకొస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. ఉల్లాసంగా ఉన్నారు. పెళ్లికొచ్చినట్టుగా ఉత్సాహంగా ఉన్నారు. చల్ల గాలిని లెక్క చేయట్లేదెవరు. సంగీత సాగరంలో ఈదాలన్న అభిలాషతో ఉన్నారు. కుర్రకారు కూడా అధికంగా ఉండటం అభిని ఆశ్చర్యపరిచింది. ఏమైనా ఈనాటి యువకులు చాలా చిత్రమైన వాళ్ళు. వాళ్ళకి అమెరికా డాలర్లంటే మోజు. కానీ ఇక్కడ అమ్మాయిల్నే ఇక్కడి సాంప్రదాయానుసారమే పెళ్లి చేసుకుంటారు. పిజ్జాలను ఎంతగా ఇష్టపడతారో అంతే ఇష్టంతో సున్నుండలు తింటారు. డిస్కో తెక్కులకు వెళ్ళి పాశ్చాత్య సంగీత హోరులో కలిసిపోయి నర్తిస్తారు. భామా కలాపాన్ని, వీణానాదాన్ని శ్రద్ధగా చూస్తారు, వింటారు. అనుకోకుండా ఉండలేకపోయాడు. బైక్ని పార్క్ చేసి జనాన్ని తప్పించుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయిస్తున్నారు. కళ్ళు, చెవులు, మనసు లగ్నం చేసి ఎంతో శ్రద్ధగా వింటున్నారు శ్రోతలు.
అంతా మౌన సమాధిలో ఉన్నారు. ఎవరైనా చిన్నగా శబ్దం చేసినా ష్ అంటూ వారిస్తున్నారు. ఆ వాతావరణం చూస్తుంటే వెంగా బాయ్స్ వచ్చినప్పుడు శ్రోతలు చేసిన హంగామా గుర్తొచ్చింది. చిన్నగా నవ్వుకుంటూ చుట్టూ కలియ చూశాడు. అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. కొంతమంది అయితే పట్టుచీరలు కట్టుకొచ్చారు. అక్కడ ఉన్న గర్ల్స్ వంక దొంగచూపులు చూస్తూ ఓ పక్కగా నిలబడ్డాడు అభి. అక్కడికి కాస్త దూరంలో చాట్ బండార్ దగ్గర మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కొంతమంది అమ్మాయిలు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏవో తింటున్నారు. వారి దగ్గరికి వెళ్దామా అనుకున్నాడో క్షణం. కానీ ధైర్యం చాలలేదు. ఆడపిల్లల మధ్యలోకి ఎంతటి సింహబలుడైనా సరే ఒంటరిగా వెళ్తే ఫుట్బాల్ ఆడేసి కాళ్ళకి బుద్ధి చెప్పించడం ఖాయం. అనుకోకుండా అభి దృష్టి రెండో వరుసలో కూర్చున్న ఒక అమ్మాయి మీద పడింది. అంతే, అతడి గుండె జల్లుమంది. రక్త ప్రసరణ వేగం పెరిగింది. ఏదో తెలియని ఆనందం మనసంతా ఆక్రమించింది. మరొక్క క్షణం వృధా చేయకుండా అతి కష్టం మీద అందరినీ తప్పించుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెకి 4-5 సీట్ల అవతల ఖాళీ కనిపించగా వెళ్ళి బైఠాయించాడు. ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. కోల మొహం, కొనదీరిన ముక్కు, చెంపల దాకా పాకిన చారడేసి కళ్ళు, పుష్టిగా ఉన్న చెక్కిళ్ళు, చివర్లన యు ఆకారంలో కత్తిరించుకున్న నల్లని జుట్టు, చెవులకి లోలకులు, చిలకాకు పచ్చ చుడిదార్ ధరించి రాణి కలర్ పళ్ళు వయ్యారంగా వేసుకుంది. చెంపకు చెయ్యాంచి మైమర్చి వింటోంది. చౌరాసియా ఫ్లూట్ మాధుర్యాన్ని గ్రోలడానికి వచ్చిన వనకన్యేమో అనిపించింది ఒక్క క్షణం. సభ్యత మరిచి ఆమెని గుడ్లప్పగించేశాడు అభిషేక్. ఆమె కళ్ళు చౌరాసియాని చూస్తున్నాయి. బహుశా విలువిద్యా ప్రదర్శనలో అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉన్నట్టు ఆమె దృష్టంతా ఫ్లూట్ మీద కదులుతున్న ఆయన వేళ్ల మీదే ఉండి ఉంటుందనుకున్నాడు. చెవులతో మనసుతో వింటూ ఆకాశ వీధిలో విహరిస్తున్నట్లుగా ఉంది. ఆమె మోములో అపూర్వ భావన, అద్వితీయమైన దేన్నో చేజిక్కించుకుంటున్న అనుభూతి. బహుశా అలౌకిక ఆనందమంటే అదేనేమో. ఆమెను చూస్తున్న కొద్దీ మరింత ఉత్సాహంగా, ఉత్తేజంగా అనిపించసాగింది అభికి. ఉన్నట్లుండి ఆమె కళ్ళ నుండి కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. ఉలిక్కిపడ్డాడు. అదేమిటమ్మాయి, ఏడుస్తున్నావు? ఆమె పక్కన కూర్చున్న పెద్దావిడ అడిగింది. అబ్బే లేదు బామ్మగారు, చౌరాసియా గారిని చూస్తున్నారుగా. తన ఊపిరిని మధుర శబ్దంగా మలిచి ఫ్లూట్లోంచి ఆవిష్కరిస్తున్నారు. అది చూస్తూ వింటుంటే ఆనందం తట్టుకోలేక కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. అందమైన ఆ నవ్వును చూసి ఫ్లాట్ అయిపోయాడు అభి. అది నవ్వు కాదు, వెన్నెల సోన. అప్పుడేదో గుర్తొచ్చి తలెత్తి ఆకాశంలోకి చూశాడు. నిండు జాబిలి, చుట్టూ నర్తిస్తోన్న వెన్నెల కన్నెలు. ఓహ్! పున్నమి వెలుగుల్లో హుసేన్ సాగర్ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యున్నత కళాకారుడి మధుర వేణుగానాన్ని మైమర్చి వింటున్న ప్రకృతి కన్య, లేదా దివి నుండి దిగివచ్చిన దేవతాంగన. ఆ ఊహకి పరవశించిపోయాడు అభి. వెంటనే వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఊపేస్తూ అభినందించాలనిపించింది. అంతలోనే ఆమె ఏకాగ్రత ఎక్కడ భంగం కలుగుతుందో అనిపించి ఆ కోర్కెకి కళ్ళెం వేసి బుద్ధిగా కూర్చున్నాడు. సూర్యకిరణం గాజు స్ఫటికం మీద పడి సప్త వర్ణాలుగా పరివర్తనం చెందినట్లుగా అతడి చూపులు ఆమె మీద పడి సప్త రాగాలుగా మారసాగాయి. అందానికే వన్నె తెచ్చినట్టున్న ఆ అప్సరస పేరేంటో. ఉత్తర క్షణాన ఉత్పలమాల పద్యం అందమైన అమ్మాయిలా ఉంటుందిరా బడవల్లారా అంటూ హైస్కూల్లో చెప్పిన తెలుగు మాస్టర్ మాటలు గుర్తొచ్చాయి. ఈమె పేరు ఉత్పలమాల అనుకున్నాడు అభి. చక్కని పేరు పెట్టినందుకు మురిసిపోయాడు. టపటపమని 4 చినుకులు పడ్డాయి. విసుగ్గా పైకి చూశాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కారు దున్నలై పరుగులు తీస్తున్నాయి. కొంతమంది జనం గగ్గోలుగా లేవసాగారు. ఉత్పల వంక చూశాడు. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. సంగీత దీక్షలో నిలువునా మునిగి ఉంది. మరి 4 చుక్కలు పడ్డాయి. విసుక్కుంటూ లేచాడు. దగ్గరలో ఎక్కడా షెల్టర్ కనిపించలేదు. వాన కూడా ఇప్పుడే రావాలా? చినుకుల జోరు హెచ్చింది. కొంతమంది అటు ఇటు పరిగెత్తారు. అభిషేక్ కూడా ఓ వైపుకు వెళ్తూ ఆమె వైపు చూశాడు. సంగీత జరిలో నిలువునా తడిసి నర్తిస్తున్న నాకు ఈ చిరుజల్లో లెక్క అన్నట్టుగా ఉండిపోయిందామె. ఆశ్చర్యము, అసూయ ఒక్కసారిగా కలిగాయి. చౌరాసియా వంక చూశాడు. ఆయన పాట ఆపలేదు. ఆపే ఉద్దేశం కూడా ఉన్నట్టులేదు. వానజల్లుని జనాన్ని పట్టించుకోకుండా వివిధ రాగాలతో రకరకాల విన్యాసాలు చేస్తూ తారా స్థాయికి తీసుకెళ్తున్నారు. ఆ సంగీత స్రష్టకి చెయ్యెత్తి మొక్కాలనిపించింది. జీవితంలో ప్రప్రథమంగా సంగీతం మీద, కళాకారుడి మీద అపరిమితమైన భక్తిభావం కలిగింది. చౌరాసియాని, ఉత్పలని మార్చి మార్చి చూశాడు. ఒకరు సంగీతోపాసకులు, మరొకరు ఆరాధకులు. ఒకరు రాగసృష్టి చేస్తుంటే రెండోవారు మనసారా ఆస్వాదిస్తున్నారు.
ఆ భోగం, ఆ భాగ్యం అందిపుచ్చుకునే అదృష్టవంతులు అతి తక్కువ మంది ఉంటారనుకున్నాడు. జల్లు కాస్త వానగా మారుతోంది. మరి నిలబడలేకపోయాడు. అయిష్టంగానే అక్కడి నుంచి కదిలాడు. కదిలే ముందు ఉత్పలని మరోసారి చూసి మరి చూస్తానో లేదో అనుకుంటూ తప్పదన్నట్లు తప్పని సరైనట్టు వెళ్ళాడు అభిషేక్. బైక్ దగ్గరికి ఇంకా వెళ్ళనే లేదు. ఈలోగా ప్రోగ్రాం కాస్త పూర్తయింది. మరి కాసేపు ఉండి ఉంటే ఉత్పలతో మాట్లాడే భాగ్యం దక్కేది కదా అని బాధపడ్డాడు. అంతలో ఫ్లాష్లా మరో ఆలోచన వచ్చింది. ఆమె ఒంటరిగా వచ్చుంటే, ఓన్ ఓన్ వెహికల్ లేకుండా ఉంటే, తనని లిఫ్ట్ అడిగితే హౌలకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ని స్టార్ట్ చేశాడు అభిషేక్. వెన్యూకి దగ్గరలో రోడ్డు పక్కన ఆపి ఉత్పల కోసం కళ్ళతో వెతకసాగాడు. జోరు తగ్గింది కానీ చినుకులు ఇంకా పడుతున్నాయి. జనం కంగారు కంగారుగా వెళ్తున్నారు. ఆటోలకు ఒక్కసారిగా ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. ఎక్కడా ఆమె కనిపించలేదు. తన తొందరపాటికి తిట్టుకుంటూ అయిష్టంగానే స్టార్ట్ చేసి లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుగులో ప్రత్యక్షమైంది ఉత్పల. మూడొంతులు తడిసిపోయింది. బట్టలు ఒంటికి హత్తుకుపోయి ఒంపు సొంపుల్ని బహిర్గతం చేస్తుంటే ఇబ్బంది పడుతూ ఆటో కోసం ప్రయత్నిస్తోంది. ఒక్క ఆటో కూడా ఖాళీగా దొరకట్లేదు. అయినా నిరాశ పడకుండా ఆటోల్ని పిలుస్తూనే ఉంది. బైక్ని ముందుకు దూకించి ఆమె ముందాపాడు. రండి లిఫ్ట్ ఇస్తాను. ఆమె ఎంతగానో తెలిసి ఉన్నట్లుగా ఫీల్ అవుతూ చొరవగా అన్నాడు అభిషేక్. వింతగా చిత్రంగా చూసింది. మిమ్మల్ని ఎరగను అన్న భావం ఆ చూపుల్లో లేకపోలేదు. వర్షంలో తడుస్తున్నారు. ఆటో దొరకటం కష్టం. రండి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. నిశితంగా చూస్తూ అన్నదామే. నేను మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. నేను మీ ఏరియా వాడినే అన్నాడు అభి. మీది చిక్కడపల్లా? అడిగిందామే. ఆ పక్కనే గాని మీకంతగా నమ్మకం లేకపోతే నా బండి నెంబర్ నోట్ చేసుకోండి. నా పేరు, మా ఇంటి ఫోన్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి అన్నాడు. కాస్తంత ఇబ్బందిగా చూసింది. ఎటు తేల్చుకోలేక కాసేపు సందిగ్ధంలో ఓలలాడింది. వర్షం ఎక్కువైతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందనుకుంది. ఇప్పటికే చాలామంది జనం వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అంటూ వచ్చి బైక్ మీద కూర్చుంది. పరమానంద పడిపోయాడు అభిషేక్. అపూర్వ నిధి ఏదో లభ్యమైనట్టు పొంగిపోయాడు. ఆ ఉత్సాహంతో సడన్గా స్పీడు పెంచేసరికి ఆమె అతడి మీద పడబోయి మళ్ళీ తనే నిలదొక్కుంది. సారీ సారీ, వెరీ సారీ. వెనక మీరున్నారన్న సంగతి మర్చిపోయాను. ఇంకెలాంటి జర్కులు ఇవ్వకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నదామె ముక్తసరిగా. అవును, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక చెప్పాల్సిన థ్యాంక్స్ని ఎక్కక ముందే చెప్పేశారేంటి? ఆ థ్యాంక్స్ మీ ఆఫర్కి. ఓ, చాలా తెలివైన వారు. ఏం చదువుతున్నారు? వివరాలు అవసరమా అన్నదామె చురుగ్గా. అబ్బే, జస్ట్ క్యూరియాసిటీ అంతే. ఏం చెప్పొద్దు. నేను కూడా అంతేనండి. ఆ పైన ఏం మాట్లాడాలో తెలియక గమ్మునుండిపోయాడు. దోమలు కూడా దాటేసరికి వర్షం మరింత పెరిగింది. కాసేపు ఎక్కడైనా ఆగుదామా ఆమె అడిగింది. ష్యూర్. ఓ పక్కన ఆపాడో లేదో ఆమె దిగి ఓ షాపు చూరు కిందకెళ్ళి నిలబడింది. ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. అరెరే, పూర్తిగా తడిసిపోయారు. అసలే చలికాలం. జనవరిలోనే వర్షాకాలం వచ్చేసినట్టుంది. అవునండి, హైదరాబాద్లో ఎప్పుడు వానొస్తుందో ఎప్పుడు బంద్ వస్తుందో తెలీదు. ఆమె వినటం లేదేమో అనిపించి ఆగిపోయాడు. ఇంకొక 10 నిమిషాలుంటే బాగుండేది అందామే. అవునండి, ఆలోగా మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసేవాడిని. ఆహా, దీని గురించి కాదు, ప్రోగ్రాం గురించి. ఏ ప్రోగ్రాం? చౌరాసియా గారి ప్రోగ్రాం. వర్షం గురించి ప్రోగ్రాం 10 నిమిషాలు ముందుగా ముగించేశారు. లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఆయన సంగీతం అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా అని నెమ్మదిగా అంటారేమిటి? ఐఎమ్ క్రేజీ అబౌట్ హిమ్. ఇండియా టుడే వాళ్ళు రిలీజ్ చేసిన ఫ్లూట్ క్లాసెట్ ఎన్ని వందల సార్లు వినుంటానో చెప్పలేను. విన్న ప్రతిసారి సరికొత్త అనుభూతి కలుగుతుంటుంది. రెక్కలు విప్పార్చుకుని వెన్నెల్లో ఆనందంగా అలా అలా విహరిస్తున్న భావనానుభూతి కలుగుతుంది. అసలు వేణువులోనే ఏదో మహత్తు ఉందేమో. అందుకనే గోపికలు మురళీకృష్ణుడి వెంట పరుగులెత్తేవారేమో. ఆమె ఏదో లోకంలో ఉన్నట్టుగా చెప్పుకుపోతుంటే గుడ్లప్పగించేశాడు అభి. అతడికి కొత్తగా వింతగానే కాదు, అయోమయంగానూ ఉంది. అలాంటి సంభాషణ వినడం అతడికి ఇదే ప్రథమం. పిచ్చివాగుళ్ళా ఉందా? ఆహా, ఏం కాదు, చెప్పండి. మీ మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నాయి. మీ నవ్వు కూడా. ఆమె చూపుల చురుకుదనం పల్చని కాంతిలో సైతం చురుక్కుమని తగిలేసరికి ఆ పై మాటలు మింగేశాడు. చాలా చలిగా ఉంది. అదిగో ఆ బడ్డీ దగ్గర టీ ఉన్నట్టుంది, తీసుకురమ్మంటారా? మీకు అనవసరంగా ఇబ్బంది. నో, ఇట్ ఈజ్ మై ప్లెజర్. ఒక కంగలో దూసుకెళ్ళి 2 టీ గ్లాసులతో వచ్చాడు. ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది. టీ చప్పరిస్తూ అంది. ఎగ్జాక్ట్లీ.
ఈ చీకటి, వర్షము, ఈ విధంగా రోడ్డు పక్క నిలబడి టీ తాగటము, ఇదంతా చూస్తుంటే మీకేమీ గుర్తు రావటం లేదా? తిరిగి తనే అన్నాడు. మీకేం గుర్తొస్తోంది? హిందీ సినిమాలో రాజ్ కపూర్, నర్గీస్. నర్గీస్ మీ ఫేవరెటా? ఐ లైక్ మధుబాల. వాట్ అన్నదామె ఆశ్చర్యంగా. రోజా మధుబాల కాదండి, పాత హిందీ సినిమాల్లో నటించిన మధుబాల. నా దృష్టిలో ఐడియల్ ఉమెన్ అంటే ఆమెనండి అన్నాడు అభిషేక్. ఇంకెవరూ కారా? కాదా అంటే ఏం చెప్పనండి. మిమ్మల్ని కన్న తల్లిలో, మీ అక్కలో, మీ చెల్లెల్లో ఐడియల్ ఉమెన్ కనిపించలేదా? సూటిగా ప్రశ్నించింది. చాలా చిత్రమైన ప్రశ్న వేశారే. ఈ ప్రశ్న నాది కాదు, సిఎస్ రావు గారిది. పతివ్రతలంటే సీత, సావిత్రి, అనసూయలే కానీ తల్లి, చెల్లి, భార్య వగైరాలు కాదా అని సూటిగా ప్రశ్నించేసరికి భుజాలు తడుముకుంటారు పురుష పుంగవులు. మీరు కూడా అటువంటి కలర్ బ్లైండ్నెస్తో బాధపడుతున్నారేమోనని. ఆమె చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు అభికి. ఓ వెర్రినవ్వు నవ్వి ఖాళీ అయిన గ్లాస్ అందుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. వర్షం తగ్గిపోయింది. పళ్ళుతో సుతారంగా తలద్దుకుంటూ అంది, లెటర్ స్టార్ట్. చిక్కడపల్లిలో ఒక రోడ్డు మలుపులో బైక్ ఆపింది, దిగింది. మీ ఇల్లెక్కడా? ఇదిగో ఆ పైనే. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయానికి మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి, లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. వన్స్ అగైన్ థ్యాంక్స్. వెల్కమ్. ఈ రకంగా మీ పరిచయం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనాలనుకున్నాడు, కానీ పెదాలు సహకరించినందున చిన్నగా నవ్వాడు. బైక్ వెనక్కి తిప్పుతుంటే, అటు వెళ్తున్నారేంటి? మీ హౌస్ ఈ దగ్గరలోనే అన్నారుగా అందామె ఆశ్చర్యంగా. ఎస్ఆర్ నగర్లో ఉంది. బాయ్. ఆశ్చర్యంతో ఆమె నేత్రాలు విప్పారాయి. వాటి నిండా అంతులేని సద్భావన, అభినందన. సునీల్, ఒరే సునీల్ లేవరా, పిలిస్తే లాభం లేదని అతన్ని పట్టుకుని కుదుపుతూ లేపాడు అభిషేక్. సునీల్ నిద్రపోతున్నాడా అండి? వెధవ కబుర్లు కట్టిపెట్టి లేవరా. అప్పుడే ఎందుకు తెల్లారిందిరా? తెల్లారటమే కాదు, బారెడు పొద్దెక్కింది. ఇవాళ హాలిడే అని సూర్యుడికి చెప్పరా, ఇంటికెళ్ళి ముసుగుతన్ని పడుకుంటాడు. సూర్యుడికి హాలిడేలు ఉండవు కానీ లేలే, తొందర పెట్టాడు అభి. పోనీ నైట్ డ్యూటీ వేసాయి, హాయిగా నిద్రపోతాను. నీ జోకులకి ఇది టైం కాదు కానీ లేవరా, ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. చటుక్కున లేచి కూర్చున్నాడు. న్యూసా? మళ్ళీ పార్టీ ఇస్తున్నావా? ఈసారి హోటల్లో ఈ గురు. మొన్న చికెన్ 65 ఏమీ బాగోలేదు. నీ తిండి యావ మండిపోను. అసలు అవాళ తాగటమే కానీ అసలు తినటానికి నీ కడుపులో ఖాళీ ఎక్కడుందిరా? ఎందుకు లేదు గురు, దేనికది సపరేట్ అర ఉందిగా. నీకు నీ కడుపులోని అరలకి ఓ నమస్కారం కానీ ముందు నేను చెప్పేది వింటావా అన్నాడు విసుగ్గా. నువ్వేదో సీరియస్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నావని అర్థమైందిలే. ముఖం కడుక్కొని టిఫిన్ లాగించాక వింటాను. ముందే వింటే తినటానికి మూడుండదు. తినటానికి ఆకలి ఉండాలి, మూడు కాదు. మనకి ఆకలి ప్రాబ్లం లేదు. నీకు అసలేం ప్రాబ్లం ఉందిరా? అందుకే హ్యాపీగా నిద్రపోతున్నాను. చంద్రబాబునో వాజ్పేయినో నాలా నిద్రపోమ్మను చూద్దాం. ఆ సీను నీకు చూపించలేను కానీ వెళ్ళి ముఖం కడుక్కొనిరా, టిఫిన్ పెట్టిస్తాను. గుడ్, భలే పట్టేశావు. స్మార్ట్ గాయస్ అంటే నాకెంతో ఇష్టంరా. 2 మినిట్స్లో వచ్చేస్తాను. హోటల్లో ఇడ్లీలు పెసరట్టు లాగించాక అన్నాడు సునీల్. ఇప్పుడు చెప్పరా, నీకదేంటో బాధేంటో తాపీగా వింటాను. ఇంకేం అక్కర్లేదురా, ఒక్క నెస్కాఫీ తప్ప. అది వస్తోందిలే కానీ రాత్రి ఓ అమ్మాయిని చూసా. రోజు చుట్టం లేదా? కొంపతీసి గర్ల్ బ్లైండ్నెస్ వచ్చిందా ఏంటి? కుళ్ళు జోకులొద్దు. నిన్న ఈవినింగ్ నువ్వు రానని చెప్పాక ఒంటరిగా నెక్లెస్ రోడ్కి వెళ్ళాను. అప్పుడక్కడ నాకు ఒక అమ్మాయి కనిపించింది అన్నాడు అభిషేక్. పాపం, ఒక్క అమ్మాయి కనిపించిందా? సీజన్ బాగోలేదా? నీ లక్ బాగోలేదా? కామెంట్లు ఆపి చెప్పేది పూర్తిగా వింటావా లేదా? వింటాను కానీ నా చెవుల్లో పువ్వులు లేవు, గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి ఎంత బాగుందో చెప్పలేనురా. టైట్స్ వేసుకుందా? నీకెందుకు డౌట్ వచ్చింది నీ వాలకం చూసి? ఆ అమ్మాయి అలాంటి బాపత్ కాదులే, చక్కని డ్రెస్ సెన్స్ ఉంది. ఎంత కమ్మగా మాట్లాడిందని. ఏంటి, నువ్వు నిజంగానే మాట్లాడావా? నేను మగాడిని కాదా? మగాడైతే చాలదు, గట్స్ ఉండాలరా బుజ్జి నాన్న. నా గురించి మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ నాకున్నన్ని గట్సు నరేంద్రకు కూడా లేవు, తెలుసా? తెలీదు, ఎప్పుడైనా చూపిస్తే కదా తెలిసేది. అందుకే వినమంటున్నాను. ఆ అమ్మాయిని చూడగానే ఏదో ఇదైన ఫీలింగ్ కలిగిందిరా సునీల్. దాన్నే ప్రేమంటారు. ఆ వెంటనే ఫారిన్ లొకేషన్లో కలర్ఫుల్ సాంగ్ పడాలి. నేనేం సరదాగా సినిమా కథ చెప్పట్లేదు, కోపంగా అన్నాడు అభి. నిజంగానే నిజమే చెబుతున్నావా? అయితే 2 పువ్వులు తెచ్చుకొని 2 చెవుల్లోనూ పెట్టుకుంటాను. ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తాను రోయ్. వద్దొద్దు, మ్యాటర్ అంత సీరియస్ అని చెప్పొచ్చుగా. సీరియస్గా విందును. సరే చెప్పు.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా లవ్ అట్ ఫస్ట్ సైట్, ధీమాగా చెప్పాడు అభిషేక్. లవ్ అట్ ఫస్ట్ సైటా? ఫస్ట్ నైటా? కాదురా ఈడియట్, లవ్ అట్ ఫస్ట్ సైట్. తొలిచూపులో లేదా ప్రథమ వీక్షణంలో ప్రేమ. అవును, అలాగే కలిగింది. ఆమెతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని తహతహలాడాను. కానీ నోరు కాలు స్వాధీనం తప్పాయి. షటప్. ఆమెని నా బైక్ మీద ఎక్కించుకొని చిక్కడపల్లిలో డ్రాప్ చేశాను తెలుసా. మధ్యలో ఆగి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగాం. ఆమె అంటే ప్రేమ, అభిమానం అన్నీ ఆకాశమంత పెరిగాయంటే నమ్ము. నువ్వేనా? అపనమ్మకంగా చూస్తూ అడిగాడు సునీల్. నేనే, దృఢంగా అన్నాడు. నేనేనంటావా? గిల్లు చూద్దాం. అసలు నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాన్రా? చూడబి, హీరో పాట పాడుతూ డాన్స్ వేస్తుంటే హీరోతో పాటు 10 మంది స్టెప్పులేస్తూ ఉంటారు చూడు, వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులు, గ్రూప్ డాన్సర్లు అంటారు తప్ప హీరోలు అనరు. నరేంద్ర హీరో అయితే మనం ఆ డాన్సర్లు లాంటి వాళ్ళమన్నమాట. మనం హీరోలం కాలేం. మనకన్ని సీన్లు ఉండవు కానీ సగటు జీవుల్లా సర్దుకుపోవడం బెటర్. ఇది నా ఉచిత సలహా. ఇదివరకటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. నా చేతిలో స్టేట్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ సెలక్షన్ లెటర్ ఉంది. రేపో మాపో పోస్టింగ్ వస్తుంది. అంత మాత్రాన నీ పద్ధతి నైజం మారిపోయి హీరోలా కాలర్ ఎగరేసి తిరగలేవు. డిషుమ్ అనలేవు. గర్ల్స్కి నచ్చేలా బిహేవ్ చేస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లకి, డిస్కో తెక్కులకి తిప్పలేవు. అంచేత సీ అండ్ ఎంజాయ్ పాలసీ బెటర్. ప్రేమలు దోమలు మర్చిపోయి అమ్మ నాన్న చూసిన అమ్మాయి మెడలో కళ్ళు తెరిచి 3 ముళ్ళేసేసి ఆనక కళ్ళు మూసుకుని కాపురం చేయడం బెటర్. అభిషేక్ ఏం మాట్లాడలేదు. అతడి ముఖం ఎర్రగా కొలిమిలో కాల్చినట్టుగా మారింది. అతడిని అలా చూసేసరికి జాలేసింది సునీల్కి. నీ సిగ్గు, సంకోచం వగైరా వీక్నెస్లు నాకు బాగా తెలుసు గనక నీ స్థాయి ఏమిటో గుర్తు చేయడం మిత్రుడిగా నా బాధ్యత. కాదులేరా, నరేంద్ర గెస్ట్ హౌస్లో ప్రేమ గురించి నేను గొప్పగా మాట్లాడానని, లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నానని ఎత్తిపొడుస్తున్నావు కదూ? అదేం కాదురా. అసలు ఆ డైలాగ్స్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. అమ్మాయిల ముందు గొప్ప కోసం కోతలు కోస్తుంటాం. అవి కోతలని మనకే కాదు వాళ్ళకి తెలుసు. అయినా ఏమీ తెలియనట్టు ఎంజాయ్ చేస్తుంటాం. బట్ ఐఎమ్ సీరియస్ అన్నాడు అభిషేక్ దృఢస్వరంతో. అభి, ఆశ్చర్యపోతూ అన్నాడు సునీల్. ప్రేమ విలువేంటో నాకు తెలిసినట్టు మీకెవరికీ తెలీదు. ప్రేమే నా జీవితం, నా ప్రాణం రా. ఇంతదాకా నా జీవిత గమనాన్ని ఎవరెవరో నిర్దేశించారు. ఇక అలా జరగనివ్వను. నా జీవితం నా ఇష్టం. నేను అనుకున్నట్లు, నేను కోరుకుంటున్నట్లు దాన్ని మలుచుకుంటాను. మలుచుకోరా, నీకు తెలివితేటలున్నాయి, కష్టపడే సామర్థ్యం ఉంది. అందుకే చిన్న వయసులో బ్యాంక్ ఆఫీసర్ అయ్యావు. బ్యాంకులో కూడా కష్టించి పనిచేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలి. నా ఫ్రెండు బ్యాంకు ఉన్నతాధికారి అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలరా. నేను లైఫ్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు కెరీర్ గురించి చెబుతున్నావు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కెరీరే లైఫ్. పెళ్ళి, పిల్లలు, సంఘంలో గుర్తింపు అన్నీ మన ఉద్యోగాన్ని బట్టే వస్తాయి. ఇంతవరకు నీకు పెళ్లి సంబంధాలు వచ్చాయో లేదో తెలియదు, కానీ ఇక నుంచి ఆడపిల్లల తండ్రులు క్యూలో నిల్చుంటారు. నువ్విప్పుడు జస్ట్ గ్రాడ్యుయేట్వి కాదు, బ్యాంక్ ఆఫీసర్వి, 5 అంకెల జీతగాడివి కావచ్చు. నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ఏం, పెళ్లి చేసుకున్నాక ప్రేమించకూడదా? అప్పుడది ప్రేమ అవ్వదు, తప్పనిసరి ఇష్టమవుతుంది. ఆమె ఎలాంటిదైనా సరే సరిపెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఆమెలో మనకి నచ్చిన లక్షణాలు లేకపోయినా సరే ఉన్న వాటినే మెచ్చుకుంటూ అడుగడుగున ఆత్మవంచన చేసుకుంటూ జీవించాల్సి వస్తుంది. పెళ్ళయ్యాక అంతేరా. ఇంట్లో తిట్టుకోండి, కొట్టుకోండి, ముద్దు పెట్టుకోండి, వాటేసుకుని పడుకోండి. ఏం చేసినా అది 4 గోడలకే పరిమితం అవ్వాలి. గదిలోంచి బయటకు వచ్చాక మాత్రం పెదాలకి నవ్వంటించుకొని ఒకరంటే ఒకరికి ఇష్టం కారిపోతున్నట్లు నటించి తీరాలి. లోపలున్నవాళ్ళు ఎలా బయటపడదామా అని నిరంతరం ఆలోచించేది, వెలుపల ఉన్నవాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రవేశిద్దామా అని తహతహలాడించేదేరా పెళ్ళంటే. భార్యాభర్తల మధ్య ఉండే ఆ నటనంటే నాకు అసహ్యం. అలాంటి బ్రతుకు నాకు అక్కర్లేదు గనుకే ప్రేమ మీద, ప్రేమ పెళ్లి మీద ఎంతో ఆరాధన పెంచుకున్నాను. ఇంతకీ ఏమంటావురా? ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటావు అంతే కదా? అలాగే కానీ అనుభవాన్ని మించిన గురువు లేదన్నారు. అందుకే కానోరేయ్, ప్రేమించేయడం, ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడేయడం సినిమాల్లో పంచరంగులో చూపించినంత సులభం కాదు. అది నాకు తెలుసు. కులం, గోత్రం, హోదా, స్థానం అన్ని అడ్డంకులుగా మారతాయి, కాళ్ళకి సంకెళ్ళు వేస్తాయి. అయినా వాటిని ఫట్మన్ తెంచేస్తాను. అయితే ప్రతి శుభకార్యానికి ముందు విఘ్నేశ్వరుడి పూజ చేసినట్టు ముందుగా మీ డాడీకి చెప్పి మీ ప్రేమాయణం మొదలు పెడితే మంచిదని నా సలహా. చాలా థ్యాంక్స్ అన్నాడు అభిషేక్.
అంతేనా అన్నాడు సునీల్ నీరు గారిపోతూ. ఉచిత సలహాకి అదే ఎక్కువ గాని పద. ఎక్కడికి? చిక్కడపల్లి. తర్జన భర్జనలు మానేసి డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోదాం. యు మీన్ ఆ అమ్మాయిని కలుద్దామనా? ఎస్, స్థిర నిశ్చయానికొచ్చి అన్నాడు. ఆ అమ్మాయికి గూండా అన్న గాని, పోలీస్ ఇన్స్పెక్టర్ నాన్న గాని, పొలిటీషియన్ అంకుల్ గాని ఉన్నారేమో తెలుసుకున్నావా? తెలుసుకోవడానికే వెళ్తున్నాం. ఆ అమ్మాయి గురించి అసలు నీకేం తెలుసో చెప్పు. ఎలా ఉంటుందో తెలుసు, ఏ ఏరియాలో ఉంటుందో తెలుసు, పేరు చదువు గట్రా లాంటివి ఏమైనా తెలుసుకుందాం పదా అన్నాడు అభిషేక్. తెలుసుకుందాంరా, చాలా బాగుంది. ఈ టైటిల్ వెంకటేష్కి అయితే బాగుంటుంది కానీ నీకు కాదు. సునీల్, ఊరిమి చూడకోయ్, బూడిదైపోతాను పద. కొన్ని అనుభవాలు రుచి చూస్తే గానీ తెలీదని నరేంద్ర చెబితే ఏంటో అనుకున్నా, ఇప్పుడు తెలుస్తోంది. బైకు 70 కిలోమీటర్ల వేగంతో చిక్కడిపల్లి వైపు దూసుకుపోయింది కదా.